జగిత్యాల జిల్లాలో డాక్టర్ సంజయ్ వర్సెస్ డాక్టర్ సంజయ్. అవును, మీరు విన్నది నిజమే. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తానని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ కండువా సైతం కప్పుకున్నారు. ఈ ఇష్యూ కాస్త స్పీకర్ ఎదుటికి వచ్చింది. డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి కోరినటువంటి నేపథ్యంలో అందరూ ఆసక్తిగా గమనిస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు కొనసాగుతుంటే, మరొక వైపు కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ జగిత్యాలలో మీడియా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యేను దుమ్మెత్తిపోయడం జరిగింది. మేము జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్కి ఖచ్చితంగా వస్తాం, బరాబర్ వస్తాం, మీరు తలంపులు తెచ్చారు అంటూ ఘాటుగా విరుచుకుపడడం జరిగింది. మొత్తం మీద పరస్పరం ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో ఇటు ఉద్రిక్త పరిస్థితికి చోటు చేసుకుంది అని చెప్పొచ్చు. ఒకవైపు నీకు దమ్ముంటే రాజీనామా చేయి, నేను జగిత్యాల్లో వచ్చి నీకు ఎదురుగా పోటీ చేస్తా అని చెప్పి సవాల్ సైతం విసిరినటువంటి నేపథ్యంలో చాలా ఆసక్తికరమైనటువంటి రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాలలో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, అతని కుమారుడు కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఫేస్ చేయాల్సి వస్తుంది. మొత్తం మీద కేవలం అభివృద్ధి సంక్షేమ పనులు పూర్తి కావాలంటే వాటి కోసం మాత్రమే ముఖ్యమంత్రితో కలిసి నడుస్తామని చెప్పి స్పష్టం చేశానని మరొకసారి ఆయన చెప్పడం జరిగింది. ఇది కాస్త ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. ఒకరినొకరు ఎలా దూషించుకుంటారు, ఏం చెప్తున్నారో చూద్దాం ఒకసారి. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినావు నువ్వు, జైత్యాల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన యూజర్స్ ఫలో నువ్వు. ఇది మా హెడ్ క్వార్టర్, తప్పకుండా మా కొరుట్ల ప్రాంతం ప్రజలు జైత్యాల హెడ్ క్వార్టర్కి వస్తారు అందరు కూడా. నువ్వు పోయి నేను అడుగు నొప్పికి హైదరాబాద్ చూపెట్టుకోవా? మరి హైదరాబాద్ ఎందుకు వస్తున్నాను మేము అనొచ్చా? ఇంత కామన్ సెన్స్ లేనోడివి నువ్వు. హైదరాబాద్ వచ్చి నువ్వు నడుగు నొప్పి జైత్యాలు చూపెట్టుకుని అక్కడికి వచ్చి చూపెట్టుకుంటున్నావు ప్రతిసారి నడుగు నొప్పి, నీ మెడ నొప్పులు. మరి ఎందుకు పోతున్నావు హైదరాబాద్? నువ్వు వై ఆర్ యూ గోయింగ్ టు హైదరాబాద్? నీ నడుగు నొప్పికి ఎందుకు హైదరాబాద్ పోతున్నావు నువ్వు? నేను 1000 మంది కొద్ది జైత్యాల పేషెంట్ని ట్రీట్ చేసిన హైదరాబాద్లో. నేను ఎప్పుడైనా జైత్యాల హైదరాబాద్కి వస్తున్నానంటారా? కామన్ సెన్స్ ఉందా నీకు ఏమన్నా? దిస్ ఇస్ డిస్ట్రిక్ట్. రేపు పొద్దున కలెక్టర్ ఆఫీస్ ఎందుకు వస్తున్నావు అంటారేమో, రేపు పొద్దున ఎస్పీ ఆఫీస్కి ఎందుకు వస్తున్నావు అంటారేమో నువ్వు. కామన్ సెన్స్ పెట్టుకో. జగిత్యాల ఇస్ ఎ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, అది కూడా మా కేసీఆర్ గారు నీకు రాజకీయ భిక్ష పెట్టిన కేసీఆర్ గారు ఇచ్చిన హెడ్ క్వార్టర్ అది. జగిత్యాల తన స్వప్నం, జగిత్యాల జిల్లా కళని కేసీఆర్ గారు నెరవేర్చినారు. నువ్వు ఆయన కూడా మోసం చేసినావు, అంటే జగిత్యాల ప్రజలను కూడా మోసం చేసినావు. నీకు మాట్లాడే అర్హత లేదు నీకు. నీ పర్సనల్ పనుల కోసం జగిత్యాల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినావు, మా జగిత్యాల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినావు. దయచేసి ఇంకొకసారి పర్సనల్ అలిగేషన్స్కి రాకండి. మీరు మీ పని మీరు చేసుకోండి. నేను క్వశ్చన్ చేసింది మెడికల్ కాలేజ్ గురించి, నేను ప్రశ్నించింది మెడికల్ కాలేజ్ గురించి. రండి, మాతో కలిసి వస్తారా? రేపు పొద్దున పోయి ఇద్దరం కలిసి మన జగిత్యాల మహిళలకు రావాల్సిన పెన్షన్ల గురించి ప్రశ్నిద్దాం. రండి. మా జగిత్యాల రైతులకు రావాల్సిన సన్నవాళ్ళ డబ్బులు ఇప్పటివరకు రాలేదు. మా జగిత్యాల ప్రజలకు రావాల్సిన రుణమాఫీ ఇంకా జరగలేదు సంపూర్ణంగా. ఇవి ఇప్పటివరకు ప్రశ్నించారా అండి మీరు ఎప్పుడన్నా? ఒక్కసారి నా అసెంబ్లీలో లేచినరా మీరు? అసలు జగిత్యాల ప్రజల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారా? ఇంకొక విషయం చేద్దాం మరి. పోనీ ఇంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న జగిత్యాల మమ్మల్ని రావద్దని మీరు దయచేసి ఎట్లా ఏ పార్టీలోనో మీకే తెలియదు కదా. మీకు దమ్ముండి, కొద్ది మాత్రం దమ్ముంటే రాజీనామా చేయండి ఇవాళ. నేను నా కాన్స్టిట్యున్సీ రాజీనామా చేసి నీ జగిత్యాల కాన్స్టిట్యున్సీలో నీ మీద పోటీ చేస్తాను. నీ మీద జగిత్యాలో పోటీ చేస్తాను నేను. ఎందుకంటే నీ మీద జగిత్యాల ప్రజలు ఇప్పుడు నీ మీద నవ్వుకుంటున్నారు. ఏదో వాళ్ళ చిన్న చిన్న స్వలాభాల కోసం ఏదో పాపం చిన్న చిన్న పనులు చేస్తున్నావు నువ్వు చూస్తూ ఉన్నారు, కానీ నేను చూసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. నీకు జగిత్యాల అంటే తెలియదు, జిల్లా హెడ్ క్వార్టర్ ఏందో తెలియదు నీకు, జగిత్యాల కాన్స్టిట్యున్సీ మెడికల్ కాలేజ్ జగిత్యాల జిల్లాదని తెలియదు నీకు. నువ్వు జగిత్యాల ఒక జగిత్యాల గురించి మాట్లాడుతూ ఉన్నావా? ఇప్పటి వరకు జగిత్యాల సమస్య ఒక్కటి అసెంబ్లీలో 2 సంవత్సరాలు లేవనెత్తింది ఎవరైనా చూపెట్టండి. ఇప్పటివరకు ఒక్క అసెంబ్లీలో జగిత్యాల సమస్యలు ఇప్పటివరకు లేవనెత్తింది చూపెట్టండి. అది చేయడు. ఏ ఎమ్మెల్యే నా ఊరికి ఎందుకు వచ్చిండు, ఆ ఎమ్మెల్యే నా ఊరికి ఎందుకు వచ్చిండు, గివ్వా నీ అభద్రతా భావం మాకు తెలుసు నాయన. మేము ఎప్పుడు రాము కూడా. మెడికల్ కాలేజ్ మా అందరి విద్యార్థులది, మా జిల్లాకు సంబంధించిన మెడికల్ కాలేజ్ అది. మా హక్కు. మా బాబు కేసీఆర్ గారు ఆ రోజు ఆరంభించినారు. వీళ్ళు కేసీఆర్ గారు చేసిన పని అని చెప్పి కంప్లీట్ చేయట్లేదు గవర్నమెంట్ అని. గవర్నమెంట్ ప్రశ్నించడానికి వస్తే ఏది పడితే అది మాట్లాడతా, తల్లిదండ్రుల గురించి మాట్లాడతా.
దయచేసి ఇంకొకసారి ఈ మాటలు మాట్లాడొద్దని చెప్పేసి కొరుట్లాని హేళన చేస్తూ మాట్లాడడము, జగిత్యాల కొరుట్ల వేరేలా చేయడం. జగిత్యాల మాది భయ్, మేము బాగా చెప్తున్నాం. జగిత్యాల మాది, నీకు జగిత్యాల సంబంధం కూడా లేదు. జగిత్యాల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినోడు మీరు, నీకు అసలు సంబంధం కూడా లేదు జగిత్యాలతో. రండి, రేపు పొద్దున్న నుంచి మీకు అంతగా మీకు ప్రశ్నించే ధైర్యం ఉంటే నన్ను కాదు ప్రశ్నించేది, ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం. రండి మీరిద్దరు కలిసి. పెన్షన్ రావట్లేదు ఇక్కడ, 2 సంవత్సరాల నుంచి ఒక కొత్త పెన్షన్ రాలేదు జగిత్యాల కాన్స్టిట్యున్సీలో. ప్రశ్నిద్దాం రండి. మీరు జగిత్యాలకు రావాల్సిన ఒక్క కొత్త పని జరగలేదు ఇప్పటివరకు. రండి కలిసి ఇద్దరం కలిసి ప్రశ్నిద్దాం. ఇవి ప్రశ్నిద్దాం తప్ప నా మీద నన్ను ప్రశ్నించడము, నా గురించి వెటకారంగా మాట్లాడడము, ఆ పద్ధతి మానుకోండి అని చెప్పి కోరుతా ఉన్నాను. అట్లానే మళ్ళొకసారి వాళ్ళ నాన్నగారిని అడిగినా తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు మా సోదరుడు జగిత్యాల కచేరి ఇక్కడే జరుగుతున్నాయో చూసి విమర్శించే బదులు కొరుట్లలో కొరుట్ల అప్పటి మాజీ మంత్రివర్యులు రత్నాకరరావు గారు లేదా మెట్పల్లిలో ఆ ప్రభుత్వాల్లో ఉన్న ఆసుపత్రులను మంచి 100 పడకలు చేసి వాటిని పూర్తి చేసుకొని నీ పేషెంట్లు వచ్చి నా మీద పడకుండా చూడు. ఇక్కడ పేషెంట్లు అక్కడ వసతులు చేయి. కొరుట్ల కాడ 100 పడకల ఆసుపత్రి అంటివి ఉన్నాయా? 100 మంచాలు ఒకసారి చూద్దామా? జగిత్యాలు ఉన్నాయి 230 మంచాలు. రేపటి నాటికి మళ్ళీ మొదలు పెడుతున్నాం. ఇంకా 230 పడకలు. నిధులు మంజూరైన, టెండర్ కూడా ప్రక్రియ పూర్తయింది, కాంట్రాక్టర్ కూడా ఫైనల్ అయిపోయాడు. మీరు 30 నుంచి 100లో ఇనాగ్రేషన్ చేసిర్రు. 2 సంవత్సరాలు అయింది. అక్కడ ప్రెస్ మీట్లు, జగిత్యాల కంచి ప్రెస్ మీట్లు, ధర్నాలు కాదు. నీ కొరుట్ల కాడ 30 పడకల ఆసుపత్రి, 100 పడకల ఆసుపత్రి పూర్తి చేసుకున్నాయన. దీంతో కాకపోతే ఇవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్నా, నా దగ్గర రా, మా మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారి దగ్గర రా, కలిసి పోదాం. కొరుట్ల మెట్పల్లితో కూడా నాకు అనుబంధం బాగుంది, అక్కడ పూర్తి చేద్దాం. మెట్పల్లిలో కూడా అట్లనే ఆగిపోయింది, మొత్తం ముడిగొడవలు కనబడుతుంది. పూర్తి చేసుకుని ఆయన మీ పేషెంట్లకు నీ దగ్గర మంచి వసతులు కల్పించు. ఇక్కడ మా పేషెంట్లకు మంచి అవకాశం ఉంటుంది. మీ దగ్గర నీరు చేయలేక ఇవాళ జగిత్యాల మెడికల్ కళాశాల గురించి విడిపిడి జ్ఞానంతో 80% పూర్తయితే 20% చేయలేకపోతున్నాం అని మాట్లాడారు. ప్రభుత్వాన్ని కావచ్చు, ఇవాళ మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వ పక్షాన నేను నిలబడి పని చేయించుకుంటున్నా. కొందరు మాట్లాడుతున్నారు అభివృద్ధి కోసం ఏమైనా అంటుడు కనబడుతుంది ప్రజలకు. నేను దానికి జవాబు చెప్పా, నా పనులే జవాబు అని చెప్పినా కనబడుతుంది. ఇప్పుడు అక్కడ మెడికల్ కాలేజ్ పనులు 41,85,10,000 రూపాయలు రిలీజ్ అయిన తర్వాత అదనంగా ఇప్పుడు చేయాల్సిన 63 కోట్ల పనులు జరుగుతున్నాయి. రేపటి నాడు మళ్ళీ హాస్పిటల్ పని జరుగుతుంది. చాలా విషయాలు కొందరు మాట్లాడుతున్నారు, ఏదో ప్రజలను మోసం చేసిరని. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిరని దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కానీ నీ పక్కనే ఉన్నాడు తెలంగాణ ఉద్యమ కాలంలో టీఆర్ఎస్ పార్టీని మోసం చేసిపోతే కేసీఆర్ గారు సస్పెండ్ చేసిన వ్యక్తి నీ పక్కనే ఉన్నాడు. కాబట్టి నేను ప్రజల కోసం ప్రభుత్వంతో, కాంగ్రెస్ ప్రభుత్వంతో పనిచేస్తున్న మాట వాస్తవమే. ఫస్ట్ గుడి విషయంలో ఈ అభివృద్ధి విషయంలో నాకంటే పెద్ద కారు ఇచ్చిన క్యాబినెట్ హోదాలు ఉన్నారు మా జడ్పీ చైర్మన్ సోదరి గారు. నాకంటే పెద్ద పదవి, నాకంటే పెద్ద కారు, నాకంటే పెద్ద హోదా, జిల్లా అంతా. మీ ఊర్లో ఎన్ని ఇల్లు కట్టించినావో చూసుకోవమ్మా. మీరు నేను ఇద్దరు ఎమ్మెల్యే కాకముందు ఆయన ఇంట్లో 20 ఇళ్ళు, మళ్ళీ ఇప్పుడు ఇందిరా బిల్లు అవుతున్నాయి. మరి సంజయ్ కుమార్, జగిత్యాల ప్రజలు గెలిపించిన డాక్టర్ సంజయ్ శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత నా బాధ్యత మరి ఆ కాలేజ్ పూర్తి చేయించాలి. ఎందుకంటే పిల్లల పరిస్థితి ఎట్లుందంటే ఎత్తుకుంటే ఆగే పరిస్థితి లేదు. 4 బ్యాచ్లు 600 మంది పిల్లలు దించుతే ఊపుకునే పరిస్థితి లేదు. చూస్తున్నాం కదా, మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తామని రకరకాలుగా 4 బ్యాచ్లు వచ్చినాయి. ఎత్తుకుంటే ఎందుకు అవుతలేదంటే అక్కడ వసతులు లేవు, వదిలేస్తుంటారా. అలాంటి పరిస్థితుల్లో
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహకారం తీసుకుని మీతో కలిసి పనిచేస్తా అని చెప్పి మాట తీసుకుని కొందరు కొన్ని మాటలు అన్నా కానీ పర్వాలేదు, ప్రజలు ఇక్కడ నేను అభివృద్ధి చేస్తా అని చెప్పి గెలిపించారు అనే ఏకైక అంశాన్ని ముందర తీసుకొని రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజేశ్వర గారితో రివ్యూ చేసిన ఫోటో మీరే మీడియాలో వేసిండ్రు. ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, టీఎస్ఎంఐడిసి ఎండి కావచ్చు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అందరినీ కూర్చోబెట్టుకొని ఏకైక ఎమ్మెల్యే నాతోటి నేనున్న రివ్యూ చేసిన ఫోటో కూడా పంపాను. మరి ఆ తర్వాత 41,85,10,10,000 రూపాయలు రిలీజ్ అయింది. అంటే మెడికల్ కాలేజు 2021 చివరిలో మనం ఫౌండేషన్ ఎత్తే 2023 చివరి వరకు ఇచ్చిన డబ్బులు ఎన్నయ్యా అంటే 14,78,00,000 మాత్రమే. కాంట్రాక్టర్ తట్టా పుట్టా చదువుకొని వెళ్ళిపోతే నేను గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా రిలీజ్ చేయించిన 41,85,00,000 రూపాయలు చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. ఇప్పుడు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇంకా చెల్లించాల్సినవి పూర్తి అయ్యేసరికి 63,22,24,000 రూపాయలు ఉంటాయి. మరి 119 కోట్ల రూపాయలతోటి మొదలుపెట్టిన పని 119 కోట్ల రూపాయలతోటి పని పెట్టి జస్ట్ 10% కూడా మన డబ్బులు రిలీజ్ చేయాలి. డీటెయిల్గా ఇస్తాం. అప్పుడు ఎట్లా రిలీజ్ అయింది, ఎట్లా రిలీజ్ అయింది అనేది డబుల్ బెడ్రూమ్ మీద అది దాని పేపర్ కూడా ఉంది నా దగ్గర. ఒక్కొక్కసారి కాంట్రాక్టర్ తాటా పుస్తకం ఎత్తుకొని పోయే పరిస్థితి ఉండే. వాళ్ళు ఎవరితో పక్కన కూర్చొని పెద్ద పెద్ద నాయకులతో ప్రెస్ మీట్ పెడుతుందో అసలు ఫస్ట్ అక్కడ కొరట్ల మెట్టిపల్లి పక్క నియోజకవర్గాలు ఎన్ని కట్టిందో అది తెలుసుకొని వచ్చిన తర్వాత జగిత్యాల గురించి మాట్లాడచ్చు. మళ్ళీ 44 కోట్లు ఇప్పించడం అంటే 40% ఇప్పించడం, ఇంకొక 50% కూడా పనులు పూర్తి కావాల్సి ఉంది. ఇవాళ ఏ పాత్రికేయ మిత్రులు కానీ జగిత్యాల పదిలో చూడవచ్చు. 700 బంగ్లా మొత్తం కూడా స్పీడ్గా నడుస్తూ ఉంది. తద్వారా ఈ పిల్లలు దిగులు లేకుండా వాళ్ళని మంచిగా ఎత్తుకొని కాలేజీ నడిపే పరిస్థితి ఉన్నది. ఈ పిల్లలు ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి హాస్పిటల్ కూడా కావాలి. ఖచ్చితంగా 650 పడకల ఆసుపత్రి వస్తేనే వాళ్ళకి రికగ్నిషన్ వస్తుంది. మరి దానికోసం మళ్ళీ 204 కోట్ల రూపాయలు మంజూరైన చెప్పి సగర్వంగా తెలియజేస్తూ 135 కోట్లతోటి ఓన్లీ బిల్డింగ్ కు టెండర్లు పూర్తయినాయి. ఎలక్షన్ కూడా అవగానే భూమి పూజ కూడా చేయిస్తాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. నేను గౌరవ మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి కోరిన ఆరోగ్య శాఖ మంత్రి గారి అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కూడా తీసుకొద్దాం. నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే తప్పకుండా వస్తా అన్నారు. వారి సమయం తీసుకుంటాం. అంటే ఆలోచన చేయండి. మెడికల్ కాలేజు ఇంత డబ్బులు అవసరం ఉంటాయి, ఎన్ని వచ్చినాయని మొన్న నన్ను కొన్ని మాటలు కూడా అన్నాడు. కానీ నా సోదర సమానుడు మెట్పల్లి శాసనసభ్యులు, కొరట్ల శాసనసభ్యులు మొన్న కాలేజ్ విజిట్ చేసి మీడియాకి చెప్పిండు 80% పూర్తయితే 20% చేతనైతే లేదన్నాడు. 20% పూర్తయితే 20% చేస్తారు. 20% చేయడం కాదు, 20% పూర్తి కాలేదని చెప్పి వారు కూడా ఒక డాక్టరే తెలుసుకోవాలి. ఒకసారి మీ ద్వారా తెలియజేస్తా. కావాలంటే వాళ్ళకి పిఎం పంపించినా నేను ఇస్తా. లేదా ఆర్ఎన్బిఈ దగ్గరికి పోతే టీఎస్ఎంఐడిసి ఈని అడిగితే వారికి కూడా తెలుస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.